నమస్తే, నేను గాయత్రి. నాతో పాటు సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా లెవెల్లో 82 ర్యాంక్ సాధించిన మెరుగు కౌశిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ జర్నీ ఎలా సాగింది, అసలు సివిల్స్లోకి రావడానికి ఆయనకి ఎవరు ఇన్స్పిరేషన్, వచ్చిన తర్వాత సివిల్స్లో ఆయన క్రాక్ చేశారు, ఇప్పుడు ఎలాంటి సర్వీస్ అందించబోతున్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఇది అంత ఈజీ అయిన జర్నీ కాదు. సో మీకు అసలు ఎలా వచ్చారు ఈ జర్నీలోకి? జర్నీ అంటే చిన్నప్పటి నుంచి ఉండే రావాలని చెప్పేసి, అంటే ఇనిషియల్గా మా మదర్ ఇచ్చారు ఐడియా, అంటే సివిల్ సర్వీసెస్ అనేది ఒకటి ఉంటుంది చాలా ఎర్లీ ఏజ్లో. దాని తర్వాత నాకు కూడా కెరియర్ ఆప్షన్స్ ఆలోచిస్తున్నప్పుడు ఇది బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది, ఇది ఒకటి ఉంటుంది, వి షుడ్ సమ్ డే క్రాక్ ఇట్ అని చెప్పి. దాని తర్వాత వచ్చేసి దెర్ ఆర్ ఫ్యూ అదర్ మోటివేషన్స్ యాజ్ వెల్, పర్సనల్ మోటివేషన్స్ లైక్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ సొసైటీలో చూసిన ప్రాబ్లమ్స్ అవన్నీ ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ దెమ్. సో అలా నేను స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. సో దట్ ఈస్ ద మేజర్ మోటివేషన్. అంటే ఒక విషయం సమాజంలో జరుగుతున్నప్పుడు అందరూ అనుకుంటారు నేను ఏదో చేయాలి అని, కానీ అందరూ దాన్ని ఫుల్ఫిల్ చేయరు. సో మీకు అసలు ఫుల్ఫిల్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని ఏ రోజు అనిపించింది? నా డెస్టినేషన్ సివిల్స్, తప్పకుండా ఇదే క్రాక్ చేయాలి. ఇది నాకు పోస్ట్ 12th స్టాండర్డ్ నుంచి ఉండే, అంటే లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు కెరియర్ ఇది అని చెప్పేసి. బట్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, దాని తర్వాత కొద్దిగా జాబ్ సెక్యూరిటీ కోసం ఎంబీఏ చేస్తే, సో దట్ బికాస్ సివిల్ సర్వీసెస్ అనేది ఈక్వల్లీ అన్సర్టన్ కూడా, ఈవెన్ ఇఫ్ వీ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. కాబట్టి కొద్దిగా ఎంబీఏ చేస్తే బాగుంటుందని చెప్పేసి అలా అనుకొని ఇనీషియల్గా అనిపించిన థాట్ అయితే పోస్ట్ 12th స్టాండర్డ్ నుంచి ఉండే. సో యా, అంటే ప్లాన్ బీతోనే స్టార్ట్ చేశారు, ప్లాన్ ఏ? ఫార్చునేట్లీ అది నాకు అలా అయింది. ప్లాన్ బీతోనే స్టార్ట్ చేశాను. అది ఒక 1 year వర్క్ చేసి కొద్దిగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మళ్ళీ జాబ్ మార్కెట్కి వెళ్ళినా కూడా నాకు జాబ్ వస్తుంది అని అనిపించినప్పుడు ఐ క్విట్ ద జాబ్ అండ్ ఫుల్ అటెంప్ట్ ఇచ్చాను లాస్ట్ ఇయర్, అది ఈ ఇయర్. అంటే మీరు ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం, ఇప్పుడు 10 లక్షలు 15 లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు, అందులో కేవలం 1000 మంది మాత్రమే ఫైనల్గా రిజల్ట్లో ఉంటారు. మిగిలిన వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఐ ఫీల్ లైక్ అందరూ మనం చాలా మందిని చూస్తాం, మన క్లోజ్ సర్కిల్లో కూడా చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు, ప్లాన్ బి ఉండదు వాళ్ళకి, ప్లాన్ ఏతోనే వస్తారు. టైం అయిపోయింది, ప్రైమ్ టైం అంతా పోయింది, ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే నేను సలహా ఇవ్వమంటే అయితే అందరు, అంటే లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ హార్డ్. అందరూ నాకు ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా కొందరు ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ ఉండే, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు. బట్ వీ కాన్ సే దట్ దిస్ ఇస్ ద ఎండ్ అని. అంటే మేబీ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు సే ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్టర్ క్లియరింగ్, నాకు అనిపిస్తుండొచ్చు. కానీ ఐ నో దేర్ సిచ్యువేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, నాకు ఇప్పుడు నేను ఐఐటి క్లియర్ చేయనప్పుడు కానీ the situation is difficult when we could not clear what we want to do. But definitely యూపీఎస్సీ ప్రిపేర్ అయితే మాత్రం ఐ ఫీల్, నాకు అనిపిస్తుండే ప్రిపరేషన్ స్టేజ్లో, సరే ఇది కాకపోతే ఇంత చదువుతున్నాం కాబట్టి లైఫ్లో ఏదో ఒకటి చేయగలగాలి కదా లాజికల్గా ఆలోచిస్తే. బికాస్ కంపేర్ టు మెనీ అదర్ పీపుల్ ఇన్ ద సొసైటీ వీఆర్ వర్కింగ్ హార్డ్, చదువుతున్నాము, ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఐ బిలీవ్ ఇన్ మనం ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఏదో ఒకటి అవుతుంది. ఒకవేళ అవ్వకపోయినా కూడా ఈ ఎఫర్ట్స్ అయితే మొత్తానికి జీరో అయిపోవు, డెఫినెట్లీ ఏదో ఒకటి అయితే వస్తుంది. వితౌట్ జీరో లాగా ఎండ్ అవ్వము అని అయితే అనిపిస్తున్నాను నాకు. అదే నేను ఇస్తాను సజెషన్ ఇవ్వమంటే. కౌశిక్ గారు, ఇది మీకు ఎన్నో అటెంప్ట్? ఇది నా ఫస్ట్ అటెంప్ట్. అంటే ఇప్పుడు చాలామంది 4th అటెంప్ట్లో 5th అటెంప్ట్లో క్రాక్ చేస్తున్నారు, ఇది మీకు ఎలా సాధ్యమైంది ఇనిషియల్గా? ఐ డోంట్ నో, కొద్దిగా నేను హార్డ్ వర్క్ చేశాను, ప్లస్ యాజ్ ఐ టోల్డ్ నాకు ఇది ప్లాన్ ఉండే, అంటే ఫ్రమ్ పోస్ట్ 12th స్టాండర్డ్ అంటే ఎప్పుడు ఓకే ప్లాన్ ఉండేది. సో ఐ కెన్ సే దట్ ఒక 4 years నుంచి ఐ బీన్ సమ్ వాట్ రీడింగ్ న్యూస్ పేపర్స్ కానీ, బీటెక్లో ఉన్నప్పుడే పేపర్స్ చదవడం కానీ, దాని తర్వాత ఎంబీఏలో ఐ డెఫినెట్లీ డిసైడెడ్ గోయింగ్ ఇన్ టు కార్పొరేట్ జాబ్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ ఓన్లీ అని చెప్పేసి. దాని తర్వాత ఐ వుడ్ సే కొద్దిగా డెఫినెట్లీ లక్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ వెల్ విషెస్ ఉన్నాయి కాబట్టి ఐ కుడ్ డూ ఇట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. అండ్ ఆల్సో మేబీ ఐ డిడ్ ద రైట్ థింగ్స్ విచ్ వన్ షుడ్ డూ, ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ వర్క్డ్ ఫర్ మీ వాట్ ఐ డిడ్. ఫార్చునేట్గా అదే హెల్ప్ చేసిందని అంటాను, బికాజ్ మెనీ పీపుల్ విల్ డూ ద సేమ్ థింగ్స్, కానీ సమ్ అదర్ ఫ్యాక్టర్ షుడ్ హెల్ప్ అస్. మేబీ దట్ అన్నోన్ ఫ్యాక్టర్ హెల్ప్ మీ. ఏమై ఉండొచ్చు అన్నోన్ ఫ్యాక్టర్? ఐ పర్సనలీ బిలీవ్ లక్ ఆర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే 6th అటెంప్ట్లో పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇంటెలిజెంట్స్ ఉంటారు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళకంటే, బట్ అది లక్ అనుకోకూడదా? అంటే అదే అంటాను, లక్ ఆర్ ఎల్స్ ఇట్ మైట్ బీ హార్డ్ వర్క్ ప్లస్ సమ్ అదర్ బ్లెస్సింగ్స్, ఆర్ మేబీ దేవుడు హెల్ప్ చేశాడని అనుకోవచ్చు. ఐఎమ్ పర్సనలీ సమ్ వాట్ రిలీజియస్, సో నేనైతే దట్ ఈస్ మై ఎక్స్ప్లెనేషన్ టు డివైన్. చాలా ఉంది, ఒక 12-13 ఉన్న లిస్ట్ యాడ్ అవుతుంది. బికాజ్ ఇంటర్వ్యూ అవ్వగానే నేను రాస్తూ ఉండే
ఇంటర్వ్యూ స్టేజ్ ఈజ్ ద మోస్ట్ అన్సర్టన్ స్టేజ్. నాకు అనిపిస్తుండే వెన్ ఎవర్ ఐ వాస్ ఫీలింగ్ లాస్, నేను ఒక మొక్కుకొని ఒక లిస్ట్లో రాస్తుండే. ఐ షుడ్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ముక్ ఏంటి? వారణాసి ఉంది. అంటే నాకు వారణాసి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. లైక్ ఆఫ్టర్ మెయిన్స్ రిజల్ట్ కూడా వెళ్ళాను బికాజ్ ఐ ఫెల్ట్ ఫార్చునేట్. అంటే మీరు చెప్పినట్టు చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ రాస్తుంటారు అండ్ ఎవ్రీ వన్ డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేను కూడా చూశాను నాకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు, నాతో పాటు చదివిన వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ అందరిది అవ్వదు. సో మనం అయినప్పుడు నేనైతే దేవుడు నేను మొక్కుకుంటాను అయినందుకు. అంత మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వీడికి ఇది అవ్వాలని ఉంది ఎప్పటి నుంచో అంటే అల్టిమేట్గా ఇది అవ్వాలని ఉంది. అండ్ ఈవెన్ మై పేరెంట్స్ వర్ వెరీ మచ్ సపోర్టివ్ అని చెప్పొచ్చు. బికాస్ జాబ్ వదిలేసినప్పుడు కానీ యాక్చువల్ జాబ్ చేయకు నువ్వు డైరెక్ట్ ఎంబీఏతో వెళ్ళిపో అన్నట్టు అన్నారు. కానీ సో యా దే వర్ ఆల్వేస్ సపోర్టివ్. ఇప్పుడైతే వాళ్ళకి అసలు చాలా హ్యాపీ బికాస్ ఫస్ట్ అటెంప్ట్లో ఇంత మంచి ర్యాంక్ రావడం. ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ చేయలేదు. పోనీ ఎక్కడ ఉండొచ్చు అనుకున్నారు? లిస్ట్లో ఉంటే చాలు అని అనుకున్నాను అంటిల్ ద రిజల్ట్ కమ్. అండ్ చూసినప్పుడు అయితే ఐఎమ్ లైక్ వెరీ మచ్ హ్యాపీ. అంటే మీకు ఈ న్యూస్ చెప్పంగానే హౌ యూ ఫీల్? నేనే చూసాను పీడిఎఫ్. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇమీడియట్గా వెళ్ళి మా ఫాదర్ చెప్పాను ఇంత ర్యాంక్ వచ్చిందంటే. మా ఫాదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ అన్ని కాల్స్ రావడం డెఫినెట్లీ హ్యాపీ. ఎందుకంటే ఏమో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను కూడా నమ్ముతాను అందరికీ అన్సర్టనే ఉంటుంది అంటిల్ ద పీడిఎఫ్ కమ్స్. ఎవరి పేరు ఉంటుందో లేదో తెలియదు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక 3-4 అడిగాను, మీరు కూడా మీకు వచ్చిన పీడిఎఫ్ చెక్ చేయండి దాంట్లో ఉందా లేదా నా పేరు. సో మీరు ఎవరికి కాల్ చేసి చెప్పారు రాగానే? నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇమీడియట్గా. వెళ్ళి చెప్పి దాని తర్వాత ఒక ఫ్రెండ్ ఉంటారు నాతో పాటు ప్రిపేర్, వాళ్ళకి పీడిఎఫ్ పంపించి చూడు నా పేరు ఉందా లేదా అని. అలాగే మా స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కొందరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి పంపించాను పీడిఎఫ్. వాళ్ళని కూడా చూడండి ఒకసారి నా పేరేనో కాదో లేకపోతే. వాళ్ళేమో యూఎస్లో ఉంటారు, వాళ్ళు వెతుకుతుండే ఆన్లైన్ లింక్, వాళ్ళకి దొరకట్లేదు. సో వాళ్ళకి పీడిఎఫ్ పంపించి అదే ఇంకా కొద్దిగా కన్ఫర్మేషన్ ఇచ్చినాక అందరికి చెప్తాము మళ్ళీ తప్పు పీడిఎఫ్ అయి ఉండొచ్చో లేకపోతే అని చెప్పి భయంతో. కౌశిక్ గారు, అంటే ఈ జర్నీలో మీకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు, లేదంటే మీరు ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు బాగా మోటివేట్ చేసింది, లేదంటే సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాస్తున్న వ్యక్తులకి. సో మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? డెఫినెట్గా ఈ జర్నీలో ఏంటంటే చాలా అన్సర్టెన్ ఉంటుంది ఎవ్రీ స్టేజ్. ప్రిలిమ్స్ అవుతుందా అవ్వదా అని చెప్పి డిఫికల్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి. అలాగే మెయిన్స్లో అసలు ఆన్సర్స్ ఎలా రాయాలని చెప్పి. ఇంటర్వ్యూ అయితే నాకు పర్సనల్గా మోస్ట్ అన్సర్టెన్ ఫీల్ అయింది అయితే ఇంటర్వ్యూ స్టేజ్. అండ్ మోస్ట్ హెల్ప్ సీక్ చేసిన స్టేజ్ కూడా ఇంటర్వ్యూ స్టేజ్. ఆర్సీ రెడ్డికి రావడం కానీ, సంఘమిత్ర మ్యామ్తో పర్సనల్గా మాట్లాడడం, ఇవన్నీ డెఫినెట్గా హెల్ప్ చేశాయి నాకు. అండ్ పర్సనల్గా మోటివేషన్ అంటే ఐ వుడ్ సే దట్ కొద్దిగా హెల్ప్ సీక్ చేయడం బెటర్. అంటే ఐ వాజ్ ఫార్చునేట్, నాకు కొద్దిగా హెల్ప్ దొరుకుతుండే. ఒక అన్న అంటే తెలిసిన అన్న 2 years బ్యాక్ ఐఎఫ్ఎస్ క్రాక్ చేశారు. ఆ అన్నని అడగడము, సడన్గా కాల్ చేస్తే, అంటే లైక్ మ్యూచువల్ ఫ్రెండ్స్ త్రూ తెలిసిన వాళ్ళు ఎవరైనా క్రాక్ చేసిన వాళ్ళు, లేకపోతే ప్రిపేర్ అయ్యే ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు మీరేం చేశారు. సో దట్ నాకు లాస్ట్ అంటే ఏం చేయాలో తెలియని డోర్స్ క్లోజ్ అయినప్పుడు వాళ్ళని అడిగి కొద్దిగా బెటర్ ఫీల్ అవ్వడం, ఓకే మనం చేస్తుంది కరెక్టా రాంగా అని తెలుసుకోవడం, అది నాకు బాగా హెల్ప్ చేసింది. బికాజ్ డెఫినెట్గా మీరు చెప్పినట్టు వీ ఫీల్ లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్. బికాజ్ చాలామంది చాలా రకరకాలుగా చెప్తుంటారు. సో ఆ స్టేజ్లో నాకు పీపుల్ హెల్ప్ చాలా హెల్ప్ అయింది. ఇంటర్వ్యూ స్టేజ్లో వచ్చేసి 4 friends ఉండే, ఇక్కడ కొందరు పరిచయం అయ్యారు ఈ ప్రాసెస్లో. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు కలిసి డిస్కషన్స్ కానీ. ఆర్సీ రెడ్డిలో పరిచయం అయ్యారు కొందరు. మాక్ ఇంటర్వ్యూస్ వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఇస్తుంటే పరిచయం అయ్యారు. సుబ్బారెడ్డి అని ఒక అతను ఉంటారు, కిషోర్ అని, రవికిరణ్ అని. క్రాక్ చేశారా? లేదు అన్ఫార్చునేట్లీ. బట్ నెక్స్ట్ టైం యా ఐ హోప్ డెఫినెట్గా అవ్వాలి. ఎందుకంటే ఈక్వల్గా ప్రిపేర్ అయ్యాము మేము, అదే అంటున్నాను. అందుకే బికాజ్ ఐ నో నాతో పాటు ప్రిపేర్ నాకన్నా టాలెంటెడ్ అని అనుకున్న వాళ్ళు, నేను నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ. అంటే కొంచెం పర్సనాలిటీ టెస్ట్ కాబట్టి ఇంటర్వ్యూ అనేది కొంచెం అక్కడ మన వాళ్ళు తడబడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళందరూ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేయాలి, ఎందుకంటే మీరు కూడా మీ సీనియర్స్ నుంచి హెల్ప్ తీసుకున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటి కౌశిక్ గారు, మనం ఇంతకు ముందు సంవత్సరాల్లో చూస్తే రౌనక్ గారు కానీ, ముత్యాల రాజు గారు అని, ఈ టైంలో ఇంటర్నెట్ కానీ ఫెసిలిటీస్ కానీ అంత లేవు. ఐఏఎస్ అంటే ఢిల్లీ అది ఉండేది, కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇవేలా యూజ్ అవుతున్నాయి అంటారు? ఇంటర్నెట్ అంటున్నారా? ఇన్స్టిట్యూట్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్ని. నేను అంటే యాజ్ ఐ సెడ్ వెన్ ఎవర్ వీ ఫీల్ లాస్ట్, నేను యూట్యూబ్లో కూడా చూస్తుండే వీడియోస్, ఒక 10-15 టాపర్ల వీడియోలు. సరే ఈ సబ్జెక్ట్కి వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాము. ఇప్పుడు నా సోషాలజీ నేను తీసుకునే ముందు, నా ఆప్షన్ సోషాలజీ నేను తీసుకునే ముందు చూసాను చాలామంది టాపర్స్ ర్యాండమ్గా యూట్యూబ్లో కొట్టేసేవాడిని, సోషాలజీ టాపర్స్ టాక్ అని చెప్పి. వాళ్ళు ఏ బుక్ సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఈజీ అనిపించిందా లేదా, మనం ఇది చేయగలుగుతామా లేదా అని నేనే అనలైజ్ చేస్తుండే. ఇట్లా నాకు బాగా హెల్ప్ అయింది ఆన్లైన్ రిసోర్సెస్ అనేవి. అండ్ రిసోర్సెస్ చూస్తే ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో సెలెక్టివ్గా పిక్ చేసుకొని నాకు నేను చదవగలిగినట్టు నమ్మింది తీసుకోవడము. ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి నేను పర్సనల్గా మాక్ ఇంటర్వ్యూస్కి ఇన్స్టిట్యూట్స్ అప్రోచ్ అయ్యాను, వేరే వాడిని సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను, టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో రాశాను.
నోట్స్ మొత్తం అంతా సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను. సో ఇంటర్వ్యూ స్టేజ్లో యాజ్ ఐ సెడ్ నాకు చాలా లాస్ట్ అనిపిస్తుండే. ఇంటర్వ్యూ అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇంటర్వ్యూ స్టేజ్ అనేది. అంటే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడా? లేదు, అంటే ప్రిపేర్ అవుతుంటాం కదా ఇంటర్వ్యూకి ఆఫ్టర్ ద మెయిన్స్ రిజల్ట్ కమ్ అవుట్. ఇప్పుడు మెయిన్స్కి అనుకోండి మనకు ఆన్సర్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్. సో నాకు అది అర్థమైంది, అంటే అనుకుంటున్నాను అర్థమైందని. బికాజ్ ఇలా ఆన్సర్స్ రాయాలి, బికాజ్ నాకు ఒక శాంపుల్ ఉంటుండే టాపర్స్ కాపీస్ చూసి ఓకే ఇలా రాయొచ్చు అని చెప్పి. కానీ ఇంటర్వ్యూ అనేది మనకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కానీ ఇవన్నీ ఇన్స్టిట్యూట్ తీసుకుంటున్నాయి. యూపీఎస్సీ తీసుకున్న ఇన్స్టిట్యూట్ ఉండదు, అంటే మాక్ ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ. ప్లస్ అందర్ టాపర్స్ చెప్పేది ఏంటంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ వెరీ మచ్ డిఫరెంట్ అని. ప్లస్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు, అంటే ఎలా మార్క్స్ వేస్తారు అనేది. సో ఇది నేను చాలా లాస్ట్ ఫీల్ అవుతాను. చాలా మంది మన వాళ్ళంతా ఢిల్లీ అంటుంటారు ఐఏఎస్ అనగానే. సో ఏమైనా డిఫరెన్స్ ఉందా? నాకు పర్సనల్గా అయితే ఇంట్లో ఉండడం మోర్ కంఫర్టబుల్ అనిపించింది, హైదరాబాద్ ఉండడం మోర్ కంఫర్టబుల్ అనిపించింది. మార్క్స్లో డిఫరెన్స్ వచ్చేసి ఢిల్లీలో మేబీ నేషనల్ ఇష్యూస్ ఎక్కువ అడగడము, ఇది ఒక డిఫరెన్స్ కనిపించింది నాకు. మన దగ్గర ఏంటంటే బికాజ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఇష్యూస్ ఢిల్లీలో అందరికి అవేర్నెస్ ఉండకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ వెరీ సీనియర్ పీపుల్, దే మస్ట్ నాట్ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ అవర్ స్టేట్. అదొక్కటి మేజర్ డిఫరెన్స్ నేను చూసినాను. ఇది కాకుండా మోస్ట్లీ అట్మాస్ఫియర్ ఆఫ్ టేకింగ్ మార్క్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ రెండు ప్లేసెస్లో. అండ్ నాకు పర్సనల్గా ఢిల్లీ ఈజ్ అ డిఫికల్ట్ ప్లేస్ టు స్టే అంటే నేను ఎంబీఏ చేసినప్పుడు ఉన్న ఫేజ్ డిఫరెంట్. చదువుతూ హాస్టల్లో ఉండడం, అన్ని ఫెసిలిటీస్ ఉండడం, మెస్ ఉండడం అంతా వాజ్ డిఫరెంట్. బట్ అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ కూడా ఫార్చునేట్గా కొందరు దొరికారు, వాళ్ళు రూమ్ ఇచ్చారు ఒక ఫ్లాట్లో మాకు. మేము ప్రిపేర్ అయిన వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. విత్ కుక్ ఇచ్చారు. సో అది మాకు ఈజీ అని, కానీ లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్ స్టేయింగ్ ఇన్ పీజీ. అంటే చాలా డిఫికల్ట్ ఫేజ్, ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలి, మనమే అన్ని చూసుకోవాలి అంటే కొద్దిగా కష్టం అనిపించింది ఇమాజిన్ చేసుకుంటే. కానీ ఇది కూడా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. కౌశిక్ గారు, అంటే 3 stages మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ నడుస్తున్నాయి, వార్ నడుస్తుంది. దీన్ని ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ఎలా ప్లాన్ చేసుకుంటారు? నేను ఇనిషియల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అందరిలాగే నాకు తెలియలేదు ఎగ్జాక్ట్ డైరెక్షన్. సో నేను ప్రిలిమ్స్ క్లియర్ అయితే చాలు అన్నట్టు ఫస్ట్ స్టార్ట్ చేశాను. 2022లో స్టార్ట్ చేసినప్పుడు, ఎంబీఏ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు మార్క్స్ రాయడం స్టార్ట్ చేస్తే నాకు 70-80 మార్క్స్ వస్తుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా అర్థమైంది నాకు, ఓకే ఇంకొద్దిగా గట్టిగా చదివితే 100 అనేది దాటుతుంది, సో కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది అని చెప్పి. సో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి 100 దాటుతుంది, కట్ ఆఫ్ క్లియర్ అవుతున్నప్పుడు నేను మెయిన్స్ కూడా స్టార్ట్ చేశాను. ప్లస్ ఆ అటెంప్ట్ ఇవ్వలేదు, 2022 అటెంప్ట్ నేను అప్లై చేశాను కానీ ఇవ్వలేదు ఇంకా. బికాస్ విత్ 6 months ప్రిపేర్ అయ్యాను, అవ్వదని ప్లస్ జాబ్ స్టార్ట్ చేశాను అదే టైంలో. సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను, ఇంకా ఎలాగో అటెంప్ట్ ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పి ఆప్షనల్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క స్టేజ్ వెళ్ళాను అనమాట నేను. అంటే అందరూ జనరల్గా అయితే 2 కలిపి ప్రిపేర్ అవ్వాలంటారు, నాకు అలా కుదరలేదు. నేను డిఫరెంట్గా ఫస్ట్ ప్రిలిమ్స్ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకొని కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది, అంటే మార్క్స్ రాస్తుంటే నాకు 100-120 వస్తుంటే ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్. దాని తర్వాత మెయిన్స్ చూశాను అనమాట, టాపర్ నోట్స్ ఏమైనా ఉంటాయి, లేకపోతే నేను నోట్స్ చేసుకోగలిగిన స్కోప్ ఏమైనా ఉన్న టాపిక్స్, నాకు నచ్చిన టాపిక్స్ చదవడం స్టార్ట్ చేసిన. అలా నచ్చిన టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు సోషాలజీ నచ్చింది, సొసైటీ పార్ట్ నచ్చి సోషాలజీ తీసుకున్నాను. ప్రిలిమ్స్ రాసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్నారా? లేదు, ప్రిలిమ్స్ కన్నా ముందే సెలెక్ట్ చేసుకున్నాను. పేపర్ 1 కంప్లీట్ చేశాను బిఫోర్ ప్రిలిమ్స్. బట్ ఫస్ట్ అటెంప్ట్ అని ఎక్కువ టైం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత పేపర్ 2 అనేది ఆఫ్టర్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్ కూడా అన్నీ ఆఫ్టర్ ప్రిలిమ్స్ చేశాను. అలా వర్కౌట్ అయింది. అంటే ఒక్కొక్క స్టేజ్ తీసుకున్నాను నేను, బికాజ్ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నాకు అనిపిస్తుండే ఈ స్టేజ్ క్లియర్ అయితే చాలు, ఈసారి నెక్స్ట్ టైం ఇంకా బెటర్ ఇద్దాము. కానీ ఐ గివ్ మై బెస్ట్ ఐ క్యాన్. బట్ అది అనిపిస్తుండే అనమాట, బికాజ్ నా మైండ్లో ఇలా ఉంటుండే చాలామంది చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారంటే బికాజ్ ద టైం దే స్పెండ్ వాళ్ళు అహెడ్ ఉండాలి కదా. సో నేను ఈ ఇయర్ ఇంత ఎఫర్ట్ పెట్టి ఇద్దాము, అయితే ఈ స్టేజ్ దాటితే ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ చూద్దాము అన్నట్టు ఐ ప్రిపేర్డ్ అనమాట. అంటే ఇప్పుడు ఎస్ఏ రాయడానికి మీరు ఎంత టైం తీసుకునేవారు? ఎస్ఏ అదే 2 ఎస్ఏస్ ఉంటాయి, 1.5 hour 1.5 hourలో రాయాలి. నేను అంతే 1.5 hour. నాకు కొద్ది టైం సరిపోతుంది. ఫస్ట్ ఎస్ఏ చాలా బాగా రాయాలని చెప్పేసి దానికి ఎక్కువ టైం పెట్టి, దాని తర్వాత సెకండ్ ఎస్ఏలో 10-20 minutes షార్ట్ అయిపోగానే తొందరగా ఎండింగ్ ఫినిష్ చేయడము అలా అవుతుండే. బట్ ఎస్ఏ నాకు పేపర్ టైం మేనేజ్మెంట్ ఈ ప్రాబ్లం అవుతుండే. బట్ వేరియస్ అదర్ జిఎస్ పేపర్స్లో బాగానే టైం సరిపోతుండే. ఐ వుడ్ హావ్ ఆల్వేస్ ఫినిష్డ్ పేపర్స్ ఆన్ టైం. అంటే అప్పుడు కూడా 7-8 minutesలో ఒక ఆన్సర్ రాయాల్సి వస్తుంది, మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఎందుకంటే టైమే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో, వచ్చిన క్వశ్చన్స్ కూడా రాయడానికి టైం ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేశారు? అదే అంటే మార్క్స్ రాస్తాం కదా, మార్క్స్ రాసినప్పుడు మార్క్స్లో నేను ఎప్పుడు పేపర్ టైంకే ఫినిష్ చేస్తాను. అంటే మార్క్స్ కన్నా ముందు నేను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నీ లాస్ట్ 2013 నుంచి ప్రతిదీ అంటే ప్రాక్టీస్ చేశాను అనమాట, టైమర్ పెట్టుకొని. సో మార్క్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తుండే. మార్క్స్ ఎప్పుడు నాకు కంప్లీట్ అవుతుండే ఆన్ టైమ్.
ఒక 5 minutes అటు ఇటు అవుతుండే కొన్ని పేపర్స్లో. అయితే సిమ్యులేషన్ మాకు ఒకటి రాసాను జస్ట్ బిఫోర్ జిఎస్. అప్పుడు నాకు కంప్లీట్ అవ్వలేదు ఒక పేపర్ GS4 అనేది, బికాజ్ మీరు అన్నట్టు బ్యాక్ టు బ్యాక్ 2 daysలో 4 పేపర్స్ రాయాలి. 4th పేపర్ రాసే టైంకి నాకు కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది. ఇది నాకు కొద్దిగా రియలైజేషన్ ఇచ్చింది, ఇది మనకి మెయిన్ ఎగ్జామ్లో కూడా అవుతుంది సేమ్. కొద్దిగా మెంటల్గా ప్రిపేర్ ఉండాలి, ఆ లాస్ట్ 10 minutes అనేది ఎలాగైనా చేసి రాసేలాగా ప్రిపేర్డ్ అయి ఉండాలి. బికాస్ చెయ్యి బాగా నొప్పిలేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ 5 పేపర్స్ రాస్తాం అనమాట ఎస్ఏతో కలుపుకొని. ఆ షాక్ అనేది నాకు తర్వాత హెల్ప్ అయింది మెయిన్ జిఎస్లో, బికాస్ ఆఫ్ ద మాక్లో ఇచ్చిన షాక్ టైంలో కంప్లీట్ చేయకపోవడం అనేది. కొద్దిగా అప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకొని సరే ఆన్సర్ క్వాలిటీ కొద్దిగా తగ్గినా కూడా టైంలో ఫినిష్ చేయాలి లాస్ట్ పేపర్ అన్నట్టు రాశాను అనమాట. అంటే ఈ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? అదే ఈ ఆప్షనల్ చాలా మంది ఇప్పుడు ఆంథ్రోపాలజీ అంటున్నారు మోస్ట్లీ. అవును, ఈ ఆప్షన్లో ఏమైందంటే నేను చెప్పినట్టు మెయిన్స్ చదవడం స్టార్ట్ చేశాను. అప్పుడు GS1లో సొసైటీ చదివాను ఫస్ట్. చదివేసరికి నాకు సొసైటీ పార్ట్ చాలా నచ్చింది. అంటే బేసిక్గా వేరియస్ టాపిక్స్ మన సొసైటీ చుట్టుపక్కల ఉన్నట్టే కదా ఇవే చదువుతున్నాము. ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్. పెద్ద ఎఫర్ట్ పెట్టి చదివినట్టు అనిపించలేదు, అంటే అర్థమైనాయి కాస్ట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని తర్వాత సోషాలజీ సిలబస్ చూశాను. సిలబస్ కూడా నాకు బాగా చూడడానికి కంఫర్టబుల్ అనిపించింది. అండర్స్టాండబుల్ టాపిక్స్, ఫ్యామిలీ అని కానీ మ్యారేజ్ అని కానీ ఇలా ఉంటాయి. అంటే మనం చుట్టుపక్కల చూసేవే మన సమాజంలో అవే టాపిక్స్ ఉండే. దాని తర్వాత టాపర్స్ వీడియోస్ చూశాను. వాళ్ళు కూడా అన్నారు చాలామంది టాపర్స్ 2-3 monthsలో నువ్వు చదివేయచ్చు అని అన్నారు. సో నేను జాబ్ చేస్తుండే కాబట్టి ఐ కన్సిడర్డ్ సరే 4 months అవుతుంది మనకి విత్ జాబ్, టైం తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ అటెంప్ట్ ఇవ్వాలంటే సోషాలజీ బెటర్, ప్లస్ నచ్చుతుంది సబ్జెక్ట్, సొంతంగా కూడా చదివేటట్టు ఉందని చెప్పేసి, అంటే మన చుట్టుపక్కల జరిగే విషయాలే కాబట్టి అని చెప్పేసి సోషాలజీ తీసుకున్నాను. అంటే చాలామంది ఫస్ట్ అటెంప్ట్ ఒక సబ్జెక్ట్ ఆప్షనల్, నెక్స్ట్ ఇంకొకటి చేస్తూ ఉంటారు. అది అలా చేయడం కరెక్ట్ అంటారా? కాదు, ప్లస్ చాలా మందికి ఫస్ట్ జాగ్రఫీ లేదంటే వేరే సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు సెకండ్ ఆంథ్రోపాలజీ తీసుకుంటే మంచి స్కోర్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, అంటే అలా ఉండొచ్చు. బికాజ్ మేబీ కొందరు తీసుకుంటారు సబ్జెక్ట్, దాని తర్వాత వాళ్ళకి నచ్చకపోవచ్చు సబ్జెక్ట్, లేకపోతే ప్లస్ యూపీఎస్సీ కూడా కొన్నిసార్లు ఆ ఇయర్ మార్కింగ్ ప్యాటర్న్స్ కానీ ఈ మధ్య, అంటే నాకు తెలియదు, సీనియర్స్ ఉంటే చెప్తుంటారు జాగ్రఫీ ఒకప్పుడు బాగా ఇస్తుండే తర్వాత తగ్గించారు, ఇలా ట్రెండ్స్ బట్టి కూడా ఉంటుందేమో. ప్లస్ అది వాళ్ళు నచ్చే తీసుకుని ఉంటారు, కానీ చాలా లాంగ్ ఇయర్స్ గడపాలంటే ఒకటే సబ్జెక్ట్తో కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది కదా, మేబీ అందుకు మారుస్తున్నారేమో. కానీ అలా చేయకపోతే బెటర్ అని అనుకుంటున్నాను. కానీ నేను చెప్పడం కూడా తప్పేమో, బికాజ్ ఓన్లీ ఒకటే 2 years చదువుకొని. ఎగ్జాక్ట్లీ. మీ ఇంటర్వ్యూ ఎలా సాగింది? నా ఇంటర్వ్యూ వచ్చేసి డాఫ్ అని ఉంటుంది మనం ఇచ్చే డీటెయిల్ అప్లికేషన్ ఫామ్, దాంట్లో నుంచే క్వశ్చన్స్ అడిగారు మోస్ట్లీ. ప్లస్ నా ఆప్షనల్ సోషాలజీ అయ్యేసరికి ఇక్కడ కూడా చాలా హెల్ప్ అయింది అనమాట. చైర్పర్సన్ సార్ మొత్తం ఒక సగం వరకు సోషాలజీ క్వశ్చన్స్ అడగడం, దాని తర్వాత ఇంకో మెంబర్ కూడా మొత్తం సోషాలజీ క్వశ్చన్స్ అడిగారు, థియరీస్ కానీ నీ ఒపీనియన్ ఏంటి అని కానీ. దాని తర్వాత నా కాలేజ్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA చేశాను. సో ట్రేడ్ రిలేటెడ్ కాబట్టి ట్రేడ్ వార్స్ గురించి. సో మోస్ట్లీ నా డాఫ్ రిలేటెడ్ ఏరియాస్, నా అండర్ గ్రాడ్యుయేషన్, నా వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక మేడం కొద్దిగా క్వశ్చన్స్ అడిగారు. దాన్ని ఇంటర్లింక్ చేస్తూ మన తెలంగాణ గురించి అడిగారు. దాని తర్వాత నా హాబీస్ గురించి. సో మోస్ట్లీ నాకు డాఫ్ రిలేటెడ్ అడిగినట్టు కొద్దిగా కంఫర్టబుల్ అనిపించింది, కానీ స్టిల్ బెటర్ చేసి ఉండొచ్చు అనిపించింది ఆ టైంలో. అప్పుడే అనిపించింది. ఇప్పుడు ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐ గాట్. కానీ ఆ టైంలో అయితే అనిపిస్తుంది డెఫినెట్గా బయటకు వచ్చినాక ఇది బెటర్గా చెప్పుండొచ్చు అని చాలా క్వశ్చన్స్ కనిపించింది. ఏమైనా సర్ప్రైజింగ్ అనిపించిందా ఇంటర్వ్యూ సాగుతున్నప్పుడు? ఇంటర్వ్యూ సాగుతున్నట్టు అప్పుడైతే సర్ప్రైజింగ్ ఏం అనిపించలేదు. ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే చాలా టెన్షన్లో ఉండే, లోపలికి వెళ్తున్నప్పుడు కానీ అక్కడ బయట డోర్ బయట నిలబెడతారు, చైర్పర్సన్ రూమ్ డోర్ బయట, అంటే కూర్చోబెడతారు. నేను నిలబడే ఉండే, కూర్చుంటే హార్ట్ బీట్ పెరుగుతుందని. సో అలా నాకు ఆ ఎక్స్పీరియన్సే చాలా ఫార్చునేట్గా అనిపించింది. అంటే అంత పెద్ద 3000లో ఫైనల్ 3000లో రావడమే, యాజ్ ఐ సెడ్ ఎవ్రీ స్టేజ్ చూద్దాం అనుకున్నాను నేను. అంటే ఫస్ట్ ఈ స్టేజ్ క్లియర్ అయితే నెక్స్ట్ అటెంప్ట్లోనే చూడగలిగారు. అది చాలా లక్కీగా అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ ఏం సర్ప్రైజింగ్ అనిపించలేదు? లేదు, సర్ప్రైజింగ్ అయితే ఏం అనిపించలేదు. మీరు ఏమన్నా ఇబ్బంది పడిన సందర్భం ఆన్సర్ చెప్పలేక కానీ? ఎందుకంటే ఆన్సర్ తెలియకపోతే మన వాళ్ళు చాలా మంది మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. నేను ఇబ్బంది పడిందంటే నేను ఒక ఆన్సర్ చెప్తుంటే సార్ చైర్పర్సన్ సార్తోనే ఇబ్బంది కొద్దిగా అనిపించింది నాకు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి అడిగారు, నేను ఒక ఆన్సర్ చెప్తుండే సార్ మధ్యలో యూఆర్ టెల్లింగ్ అ బుకిష్ ఆన్సర్ అని చెప్పి నా మొహం మీదే చెప్పారు. అది నాకు ఇమీడియట్ షాకర్ లాగా అనిపించింది. దాని తర్వాత నేను ఇంటర్వ్యూ మొత్తం డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళాను. మేబీ డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళి అసలు నేను ఏది కూడా ప్రిపేర్ అయినా చెప్పలేదు. బికాజ్ ఇది నేను ఏది చెప్పినా కూడా బుకిష్ ఆన్సర్ అంటున్నాడు. ఇంపాక్ట్ పడింది డెఫినెట్గా పడింది. బికాజ్ ఆన్ మై ఫేస్ హీ సెడ్ బుకిష్ ఆన్సర్ చెప్తున్నావు అని చెప్పి. దాని తర్వాత హీ మేడ్ సమ్ జోక్స్, అంటే ఏమో జోవియల్గా చేశాడో లేకపోతే సీరియస్గానే చేశాడో అర్థం కాలేదు ఆ మూమెంట్లో. బట్ ఆయన చెప్పాడు అందరు ఇదే చెప్తున్నారు, నువ్వు బుకిష్ ఆన్సర్ చెప్తున్నావు, మా కొత్త ఆన్సర్లు కావాలి మీ దగ్గర నుంచి, ఇలా అలా అని చెప్పి జోక్స్ వేసాడు.
వేసి దాని తర్వాత సరే కంటిన్యూ చేయ ఆన్సర్ అని చెప్పారు. కానీ ఆయన ఆ మాట అనగానే నేను అసలు వేరే ఆన్సర్స్ కూడా నేను ఎప్పుడు చెప్పేలా చెప్పలేదు, మొత్తం డిఫరెంట్గా చెప్పడం చేశాను అనమాట. సో అదొక్కటి నాకు షాకర్ లాగా ఎక్స్పెక్ట్ చేసింది ఏమైనా వచ్చిందా క్వశ్చన్? ట్రేడ్ వార్ రిలేటెడ్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చింది. సోషియాలజీ నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఎనీ మాక్ నాకు అన్ని సోషియాలజీ క్వశ్చన్స్ అడగలేదు. ప్లస్ సోషియాలజీకి ఆల్రెడీ మెయిన్స్తో చదివాం కదా, ఇంతెందుకు ప్రిపేర్ అవుతుంది. నేను కరెంట్ అఫేర్స్ చాలా చదువుతుండే, బట్ సోషియాలజీ బెటర్గా ప్రిపేర్ అయి ఉంటే అంటే నేను అసలు సోషియాలజీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మొత్తం ట్రేడ్ మీద వెళ్ళిపోతుంది, కాలేజ్ ట్రేడ్ ఉంది కదా అన్నట్టు అనుకున్నాను. బట్ ఎక్స్పెక్టెడే అయినట్టు చెప్పవచ్చు, బికాజ్ సోషియాలజీ అడిగారు టూ మెంబర్స్, ప్లస్ ట్రేడ్ గురించి అడిగారు, అంటే మోస్ట్లీ మా ఏరియాస్లోనే అడిగారు. కౌశిక్ గారు, అంటే త్రూ అవుట్ ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారు? త్రూ అవుట్ ఈ జర్నీలో ఏం నేర్చుకున్నానంటే వీ షుడ్ ఆల్వేస్ బీ ఫార్చునేట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ గెట్. అంటే బికాజ్ నేను చూసాను చాలామంది నాతో పాటు ప్రిపేర్ అయ్యారు, మా సీనియర్స్ ఉన్నారు ప్రిపేర్ అయిన వాళ్ళు, హూ పుట్ ఇయర్స్ ఇన్ టు ఇట్. అండ్ మేబీ ఆ గైడెన్స్ ఉండాలి, ప్లస్ మనము కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి, అండ్ రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం చేయాలేమో, అప్పుడే అవుతుంది ప్రాసెస్ అనేది. అండ్ ఏమో ఇంత చెప్తున్నా కూడా అంటే ఇట్ ఈస్ నాట్ రైట్ ఫస్ట్ అటెంప్ట్లో ఇంత చెప్పడం, బికాస్ మేబీ ఇట్ వర్క్ ఫర్ మీ ఫార్చునేట్లీ. ఆల్ ద థింగ్స్ దట్ ఐ డిడ్ వెంట్ రైట్. మేబీ డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచ్. నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం చేయగలిగింది మనం చేస్తూ వెళ్ళి కొద్దిగా జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే లాస్ట్ ఫీల్ అవుతున్నామో ఇమీడియట్గా హెల్ప్ సీక్. నేనైతే ఇదే చేశాను అనమాట, హెల్ప్ సీక్ చేసుకుంటూ, సీనియర్స్ ఉంటే సీనియర్స్, లేకపోతే నేను చెప్పినట్టు క్లియర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని, లేకపోతే ఇంటర్వ్యూ స్టేజ్ నోట్స్ తీసుకుని అదే ఫాలో అయ్యేవారా? నోట్స్ అంటే మెయిన్స్కి కొన్ని నేను చేసుకున్నాను, కొన్ని టాపర్స్ డైరెక్ట్ పిక్ చేసుకున్నాను. టైం నాకు బెస్ట్ అనిపించింది, ఇంతకన్నా నేను ఇంకా బాగా రాయాలని నోట్స్ అనిపించినప్పుడు నేను డైరెక్ట్ టాపర్స్ని పిక్ చేసుకొని డైరెక్ట్ చదువుతుండే. ప్రిలిమ్స్కి అయితే స్టాండర్డ్ బుక్స్, నోట్స్ ఏం లేకుండే. కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎవ్రీడే యూట్యూబ్ వీడియోస్ అంటే నేను తినేటప్పుడు న్యూస్ చూసేస్తాను అనమాట. లంచ్ టైంలో అదే నా కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ. ప్లస్ మ్యాగజైన్ చదువుతుండే, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదువుతుండే ఎవ్రీ మంత్లీ చదువుతుండే. దాని తర్వాత ప్రిలిమ్స్కి ఇయర్ అండ్ మ్యాగజైన్స్ కంపైలేషన్స్ వస్తాయి, అవి చదువుతుండే. మెయిన్స్ కంటే ప్రత్యేకమైన బుక్ లిస్ట్ ఏమైనా మెయింటైన్ చేస్తారు? మెయిన్స్కి అదే డిఫరెంట్ టాపర్స్ అంటే టాపిక్ తీసుకోవడము, ఒకవేళ నేను చేయగలిగితే నోట్స్ నేను చేయడం, లేకపోతే ఎవరన్నా బాగా చేశారు ఇది ఇంకా సూపర్ కవర్ చేస్తుంది ఇంతకన్నా అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్పగలరా? అంటే ఎవరిది ఫాలో అయ్యారు? మృదుల్ శివారే అని, ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు ఏ ఇయర్లో వచ్చింది సార్కి. అతని నోట్స్ నేను చాలా ఫాలో అయ్యాను అనమాట. GS 2కి 3కి ప్రిపరేషన్ అంటే నేను మెయిన్స్ అతని నోట్స్తోనే స్టార్ట్ చేశాను, యాజ్ టీస్ ఫాలో అయిపోయాను. నేను మళ్ళీ రాసుకున్నాను సార్ నోట్స్ చూసి. కొన్ని ఇంకా నాకు టైం లేనప్పుడు వర్క్తో బిజీ ఉన్నప్పుడు డైరెక్ట్ ప్రింట్అవుట్ తీసేసి అక్కడే నేను డేటా యాడ్ చేసుకోవడం, లేకపోతే నేనేమన్నా యాడ్ చేస్తుండే. బట్ సార్ నోట్స్ చాలా హెల్ప్ అయింది. అండ్ సోషియాలజీకి మోస్ట్లీ ఒకటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యాను. దాని తర్వాత ఇదే మెయిన్లీ మృదుల్ శివారే సార్, ఈయన నోట్స్. అంటే ఇప్పుడు మనం చాలామంది ఉంటారు, ఇప్పుడు మనకి ఒకటి కాదు రెండు కాదు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి, ఏది ఫాలో అవ్వాలో కూడా తెలియదు. డిఫరెంట్ చదువుతూ ఉంటారు డిఫరెంట్ స్టేజెస్లో, అది కరెక్టేనా? కాదు, అంటే ఒకటే రివైజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీకాంత్ ప్రిలిమ్స్కి అందరం చదువుతాము, మెయిన్స్కి నేను రివైజ్ చేయలేదు. దాంట్లో నుంచి ఒకటి యాస్టీస్ క్వశ్చన్ వచ్చిండే యాక్చువల్గా, అది నేను బెటర్ నేను మొన్న మెయిన్స్లో వచ్చిండే ఒక క్వశ్చన్ యాస్టీస్ వచ్చింది, అంటే అక్కడ వాడు ఇచ్చిన అంటే బుక్లో ఇచ్చినట్టు వచ్చింది. అండ్ నాకు అనిపించింది ఇది మెయిన్స్ అప్పుడు నేను రివైజ్ చేస్తుంటే బెటర్గా వస్తుండే, రాయగలుగుతుండే అని. బికాజ్ ఐ లెఫ్ట్ ఇట్. అది కూడా ఎప్పుడంటే ఇంటర్వ్యూ అయిపోయి ఇంటికి వచ్చి నేను ఢిల్లీ నుంచి అసలు మెయిన్స్ ఎలా జరిగిందని చూస్తున్నప్పుడు ఐ రియలైజ్డ్ ఈ క్వశ్చన్ లక్ష్మీకాంత్లో కూడా ఉంటుంది, నేను చదివి ఉండాల్సిందని. బట్ లక్ష్మీకాంత్ కన్నా ఎక్కువ చదవాల్సి వస్తుంది మెయిన్స్కి. ఎందుకంటే ఇలా నేను చెప్పినట్టు మృదుల్ శివారే సార్, ఈయన నోట్స్ పాలిటీ చాలా బాగా చేశాడు, ఒక 200 pages నోట్స్ ఉంటుంది. నేను ఓన్లీ ఈయన నోట్స్ ఫాలో అయ్యాను, సార్ నోట్స్, అది చాలా హెల్ప్ అయింది. అలా డిఫరెంట్ నోట్స్ ఒకటే స్టిక్, ఒక సబ్జెక్ట్కి ఒకటే నోట్స్ స్టిక్ అయ్యాను నేను, అదే అనుకుంటాను. అండ్ బికాజ్ నేను ఇది చేసింది ఒక 10-15 టాపర్స్ చెప్పింది విని చేశాను అనమాట. ఒకటే నోట్ స్టిక్ అవ్వండి, ప్లస్ ఇది లాజికల్గా కూడా రైట్, బికాజ్ ఇది రివైజ్ చేయడానికి టైం ఉండదు 1 day బిఫోర్. సో అలా మనకి కూడా సిలబస్ కూడా ఎప్పుడు అదే ఉంటుంది, పర్టికులర్ టాపిక్కి పర్టికులర్ నోట్స్ అనేది ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా? అదే ఇప్పుడు సిలబస్ GSకి అంటే GS 1 to 3కి అండ్ 4కి కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క వర్డ్, టెర్రరిజం అని, లేకపోతే మనీ లాండరింగ్ అని, ప్లస్ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే అర్థమైపోతుంది ఏ డైమెన్షన్స్లో అడుగుతున్నారని. మనీ లాండరింగ్ ఉంటే ఎలా జరుగుతుంది, లేకపోతే దాని కాజెస్ ఏంటి, దాని ప్రివెన్షన్ ఏంటి, గవర్నమెంట్ స్టెప్స్ ఏంటి, ఒక 4-5 డైమెన్షన్స్ ఉంటాయి. టాపర్స్ నోట్స్ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఈ డైమెన్షన్సే ప్రిపేర్ అయ్యారు, ఇంతకన్నా దాటి మనం హ్యూమన్లీ ప్రిపేర్ అవ్వలేము.
అవ్వగలిగితే అవ్వచ్చు. కానీ నేను అనుకుంది ఏంటంటే వీళ్ళు ఇదే ప్రిపేర్ అయ్యారు కదా, ఈసారి అయితే ఇదే ప్రిపేర్ అవుదాం, మనం కూడా జరిగినంత కంప్లీట్ చేద్దాము. కానీ సిలబస్ టాపిక్కి ఆ నోట్స్ ఉంటుంది. యా కౌశిక్ గారు, అంటే మొత్తం ప్రిలిమ్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ అయ్యేంత వరకు మీరు ఎంత టైం తీసుకున్నారు? అంటే ఇన్ని నెలలు చదవాలి, అన్ని నెలలు చదవాలి అనే దానికి ఏం సమాధానం చెప్పారు? అంటే నాది కొద్దిగా మెస్డప్ ఉంటుంది. అంటే 2022లో నేను ఢిల్లీలో ఎంబీఏ చేస్తున్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట కాలేజ్లో ప్రిపరేషన్. కానీ ఒక 2-3 months చదివిన తర్వాత మళ్ళీ వర్క్, నాకు కాల్ లెటర్ వచ్చింది జాబ్ జాయిన్ అవ్వమని చెప్పి. ఒక 2-3 months బ్రేక్ వచ్చింది జాబ్ ఫస్ట్ బిగినింగ్లో, బికాజ్ వాళ్ళ ఆన్ బోర్డింగ్, ఓరియంటేషన్, ఆ ప్రాసెస్, అక్కడ వర్క్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యాను, జాబ్తో పాటు ప్రిపేర్ అవుతుండే. ఇంకా అప్పుడు 2022 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంకి నాకు జాబ్ సెటిల్ అయిపోయింది, నాకు ప్రాజెక్ట్ అలొకేషన్ అంత అయిపోయి నాకు క్లారిటీ ఇన్ని అవర్స్ నాకు దొరికితే వితౌట్ జాబ్ అని తెలిసినప్పటి నుంచి కంటిన్యూస్గా విత్ జాబ్ 6-7 hours, కొన్ని రోజులు 8 hours, వీకెండ్స్ వస్తే మాక్స్ రాస్తూ, అంటే అవర్స్ 8 hours అయితే చదువుతున్నాను అనుకుంటా. ఆఫ్టర్ జాబ్ వదిలేసి మెయిన్స్ అప్పుడు జాబ్ వదిలేసాను, అంటే ఆఫ్టర్ ప్రిలిమ్స్ జాబ్ వదిలేసాను. అప్పుడైతే ఇంకెక్కువ అవర్స్ స్పెండ్ చేస్తుండే, బికాజ్ నో జాబ్ అండ్ బికాజ్ దిస్ ఇస్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుండే కాబట్టి. త్రూఅవుట్ ప్రిపరేషన్లో టైం వేస్ట్ చేసిన రోజులు ఉన్నాయా? డెఫినెట్లీ. అంటే ప్రిలిమ్స్ అప్పుడు ఉన్నాయి టైం వేస్ట్ చేసిన రోజు ఉన్నాయి. కానీ నేను టైం వేస్ట్ అంటే ఫ్రెండ్స్తో బయట అంటే అనుకునే వెళ్తుండే, ఇవాళ ఇంకా చదువుబుద్ధి అవ్వట్లేదు, ఈ రోజు ఇంకా బయటకు వెళ్దాం, లేకపోతే బాగా చదివాను ఈ టాపిక్స్ అయిపోయినాయి అన్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు సడన్గా అదే మా ఎంబీఏ ఫ్రెండ్స్ డిఫరెంట్ ఊర్లలో ఉంటారు, వాళ్ళు సడన్గా హైదరాబాద్ వస్తే ఇంకా వాళ్ళని కలవడానికి సరే డెఫినెట్ బ్రేక్ దట్ ఈస్ నీడెడ్, వాళ్ళు వచ్చారు కాబట్టి. లేకపోతే మా బీటెక్ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉంటే కలవడం అలా. కౌశిక్ గారు, అంటే ఒక్కటే ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవడం ఈజీ, కానీ ఇప్పుడు మనకి చాలా ఆఫర్స్ ఉంటాయి, చుట్టూరు చాలా ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మెంటర్ అవసరం అంటారా? మెంటర్ అవసరం, కానీ మల్టిపుల్ మెంటర్స్ కూడా అవసరం. అంటే నాకైతే ఇప్పుడు నేను మెయిన్స్ అప్పుడు ప్రతి స్టేజ్లో నాకు క్లియర్ అవ్వగానే నేను ఒక అన్న కాల్ చేస్తుండే, సౌమిత్ అన్న అని ఉంటాడు ఐఎఫ్ఎస్, ఒక 2 years బ్యాక్ త్రూ ఫ్రెండ్ తెలుసు. అన్న కాల్ చేసి అడుగుతూ క్లియర్ అయిపోయిందన్న నెక్స్ట్ ఏం చేయాలి. సో అన్న చాలా కూల్గా చెప్తుండే అనమాట ఓపికతోనే. అలాగే నా ఐఏఎఫ్టీలో ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతను ఒక 4-5 items ఇచ్చాడు, అతన్ని అడుగుతుండే. ప్లస్ మా ఓయూ సీనియర్ ఉంటారు, అతన్ని అడుగుతుండే. నాకు తెలియనప్పుడల్లా మెంటర్స్ని అడగడం. కానీ ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా అప్రోచ్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్సి రెడ్డి కానీ వేరే ఇన్స్టిట్యూషన్స్ ఐ అప్రోచ్. మీకు ఎలా యూజ్ అయింది ఆర్సి రెడ్డి? ఇక్కడ మాక్ ఇచ్చాను, నేను మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాను, డెఫినెట్లీ చాలా యూజ్ అయింది. మ్యామ్కి కూడా తెలుసు. అంటే నాకు రియలైజేషన్ అనమాట, మాక్ ఎలా ఇవ్వాలి, హౌ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ డ్యూరింగ్ మాక్స్, అది చాలా యూజ్ అయింది మాక్ ఆర్సి రెడ్డిలో. రైట్, ఫైనల్గా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు. నెక్స్ట్ రాసే వాళ్ళకి ఏం చెప్తారు కౌశిక్? అంటే ఇదే మేబీ యూసేజ్, అంటే అందరూ చెప్పేదే చెప్తాను, బికాజ్ ఇదే సోర్సెస్ చాలా ఉన్నాయి మార్కెట్లో, అండ్ పిక్ ఫ్యూ సోర్సెస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ ప్రిపేర్ దట్ పర్టిక్యులర్ సోర్స్ ప్రాపర్లీ అని చెప్తాను. అండ్ వెన్ ఎవర్ యూ ఫీల్ లాస్ సీక్ హెల్ప్, అంటే నాకు అది అనిపించింది. బికాజ్ ఇది చాలా అన్సర్టన్ ఎగ్జామ్, ఎవ్రీ స్టేజ్లో మనం రైట్ వెళ్తున్నామా లేదా, రాంగ్ డైరెక్షన్లో వెళ్తే మాత్రం టైం వేస్ట్ అయిపోతుంటుంది. రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి, ఆ రైట్ డైరెక్షన్ అనేది ఎవరో ఒకరు చెప్పాలి మనకి. నాట్ ఎనీ పర్సన్ హూ డెఫినెట్లీ క్లియర్ ది ఎగ్జామ్, ఎనీవన్ హూ వెంట్ త్రూ దట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు నేను కొన్ని మిస్టేక్ చేశాను, నేను ఎథిక్స్ చదవడం స్టార్ట్ చేసిన 4-5 books చదివాను ఎథిక్స్కి. అంటే నాకు అర్థం కాలేదు ఏది తీసుకోవాలని. అప్పుడు నేను ఇంకా ఒక సీనియర్ని అడిగేసి అసలు ఏంటి ఎథిక్స్, 4 books చదివిన తర్వాత అడిగారా? అంటే అదే నాకు అసలు అర్థం కావట్లేదు ఎథిక్స్ ఎక్కడి నుంచి చదవాలో, ఏది చదివినా కూడా నాకు ఇనఫ్ అనిపించట్లేదు అని అనిపించింది. అంటే ఆఫ్టర్ ప్రిలిమ్స్ అలా 4 చదువుతాం, నాకు ఐ ఫెల్ట్ లాస్ కంప్లీట్లీ. అంటే అప్పుడు నేను ఒక సీనియర్ని అసలు ఎథిక్స్ ఎలా చదవాలంటే ఆయన ఒక సజెషన్ ఇచ్చి, దాని తర్వాత నేనే ఇంకా చాలు ఇన్ని బుక్స్ వద్దు, ఒక్కటి తీసుకుందాము అని అనుకొని, అదే మార్కెట్లో చాలా ఉండేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతాం, ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో ఉండదు, భయం వేస్తుంటుంది ఇది కూడా మిస్ అయిపోతామా లేదా అని. అది అవ్వకుండా చూసుకుంటే బెటర్, ప్లస్ అదే హెల్ప్ సీక్ చేస్తే ఇట్స్ బెటర్. కౌశిక్ గారు, అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీ నేపథ్యం ఏంటి అసలు? మా ప్రాపర్ వచ్చేసి జంగం. మా ఫాదర్ జంగం, మదర్ వరంగల్. అండ్ కానీ మేము ఒక 2005 నుంచి హైదరాబాద్లో సెటిల్డ్. సో అంతకుముందు జంగంలో ఉంటుండే. సో మోస్ట్లీ ఇంకా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో జరిగింది. స్కూలింగ్ వచ్చేసి సెయింట్ జోసెఫ్ స్కూల్ అని హబ్సిగూడలో జరిగింది. దాని తర్వాత బీటెక్ వచ్చేసి నేను ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఇమీడియట్ 2020లో పాస్ అవుట్ అయ్యాను. 2020లోనే కోవిడ్ టైంలో నేను ఎంబీఏ జాయిన్ అయిపోయాను ఐఏఎఫ్టీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని. మోస్ట్లీ 1 year ఆన్లైన్ జరిగింది ఎంబీఏ ఇంట్లో నుంచే, బికాస్ కోవిడ్ లాక్డౌన్స్ అవన్నీ. 22లో ఎంబీఏ అయిపోయింది, 22లో జాబ్ జాయిన్ అయిపోయాను.
23లో అటెంప్ట్ ఇచ్చాను అనమాట. 1 year జాబ్ చేసి నాకు కాన్ఫిడెంట్ అనిపించింది. ఓకే, ప్రిలిమ్స్ అవుతుంది ఈసారి అనిపించినప్పుడు అటెంప్ట్ ఇచ్చి అవుతుంది అన్నప్పుడు ఐ క్విట్ ద జాబ్. అండ్ మెయిన్స్కి ఇంకా సీరియస్గా ఇస్తే అవుతుంది అని నమ్మకంతో. అంటే చాలామంది ఇప్పుడు ఆర్ట్స్ సబ్జెక్టే చదువుదాం, డిగ్రీ చేసేద్దాం, 3 yearsలో అయిపోతుంది, ఇలా కూడా ఆలోచిస్తుంటారు కదా. ఇలా కూడా ఆలోచిస్తుంటారు, కానీ ఇంట్లో ఏంటి అంటే కొద్దిగా జాబ్ సెక్యూరిటీ కూడా ఉండాలి అన్నట్టు నాకు చెప్పకుండా కూడా నాకు అర్థమవుతుండే. మేబీ అందుకే అందరూ, ప్లస్ అప్పట్లో ఇప్పుడు కూడా ఐఐటి అనేది ఒక క్రేజ్, ఐఐటి ఎన్ఐటీస్లో సీట్ రావడం అనేది. అలానే నేను కూడా శ్రీ చైతన్యంలో జాయిన్ అయ్యి ట్రై చేశాను. ఎన్ఐటీస్ వచ్చి ఉండే కానీ మళ్ళీ హైదరాబాద్లో ఉంటే కొద్దిగా ఇంట్లో ఉంటే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. ఎంబీఏ ఏంటంటే నాకు కొద్దిగా ఎక్స్పోజర్ వచ్చినప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు అర్థమైంది ఐఐఎమ్స్ అనే కాలేజెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి చదువుకోవడానికి. ప్లస్ నాకు పర్సనల్గా ఉంటుండే, బికాజ్ ఐఐటీస్లోకి వెళ్ళలేకపోయాను ఆర్ ఎన్ఐటీస్లోకి వెళ్ళలేకపోయాను. ఐఐఎంకి వెళ్తే కొద్దిగా వైడర్ సర్కిల్ ఆఫ్ పీపుల్ వస్తారు, డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ ద కంట్రీ, కొద్దిగా తెలుస్తుంది మనకి. నాకు బాగా ఉంటుండే ఒక మంచి రెప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలి అనే కోరికతోనే ఐఐఎమ్స్ ఐఐఎఫ్టీ అటెంప్ట్ చేసి ఐఐఎఫ్టీ వస్తే అది చేశాను. కానీ మైండ్లో ఉంటుండే ఏది చేసినా కూడా అల్టిమేట్గా సివిల్ సర్వీసెస్కి రావాలని చెప్పి. కానీ జాబ్ ఆఫర్ వచ్చిండే, సో ఎందుకు తీసుకోవద్దు. ఎప్పటి నుంచో అనుకున్నారు సివిల్స్ చేయాలని? ఖచ్చితంగా ఏదో బర్నింగ్ డిజైర్ ఉంటుంది లోపల, ఖచ్చితంగా ఇది చేయాలి నేను అనుకున్న పని ఏమైనా ఉందా ఇమీడియట్గా? ఇమీడియట్గా అయితే ఐ వాంట్ టు వర్క్ ఆన్ హెల్త్ కేర్ సైడ్ కానీ, రూరల్ ఏరియాస్లో హెల్త్ కేర్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని. నేను ట్రావెలింగ్ బాగా చేస్తుంటాను. ట్రావెలింగ్లో నాకు పర్సనల్గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూశాను. రూరల్ ఏరియాస్లో హెల్త్, ఎడ్యుకేషన్ ఇవి అంత బాగుండకపోవడము, ఇవి కొద్దిగా వర్క్ చేయాలని ఉంది నాకు కుదిరినంత వరకు. నాకు ఒకవేళ ఐఏఎస్ వస్తే ప్లాన్స్ ఉన్నాయా, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏంటి ప్లాన్స్? డెఫినెట్లీ, అంటే కొన్ని ఫోకస్ ఏరియాస్, ఆ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి అక్కడున్న ఏది కుదిరినంత వరకు అంత సొల్యూషన్స్ తీసుకొచ్చి చేయాలని అవుతుంది. అంటే మీకు హోమ్ క్యాడర్ రావచ్చా? 82 వచ్చింది ర్యాంక్. తెలియదు, క్యాడర్ అవన్నీ ఇంకా చూడలేదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎక్కడైనా ఇక్కడ చేయాలని ఉంది? డెఫినెట్లీ ఏ స్టేట్లో వచ్చినా కూడా అంతే ఎంతూజియాజంతో చేస్తాను, బికాజ్ ఈ ఆపర్చునిటీ అనేది నేను ఎప్పటి నుంచో చాలా హార్డ్ వర్క్ చేశాను. అందరిలాగే అందరికీ ఉంటుంది ర్యాంక్ రావాలని. ఫస్ట్ అటెంప్ట్లో రావడం చాలా ఫార్చునేట్. ఎస్, డెఫినెట్లీ ఫార్చునేట్. ఐఏఎస్ వస్తే ఇంకా ఫార్చునేట్. లేకపోయినా ఏ సర్వీస్ వచ్చినా ఐపీఎస్ వస్తుందేమో. ఐపీఎస్ వస్తే హోమ్ క్యాడర్ వస్తుందని అంటున్నారు, తెలియదు అవన్నీ నాకు. నేను చూడాలి లిస్ట్ వేకెన్సీస్ని బట్టి క్లారిటీ వస్తుంది. మీరు డిఏఎఫ్లో రాసినవన్నీ ఇంటర్వ్యూలో అడిగారా మీ హాబీస్కి రిలేటెడ్గా? హాబీస్లో ట్రావెలింగ్ పెట్టాను. ట్రావెలింగ్ పెడితే మేడం ఒక మ్యామ్ ఉండే ఒక క్వశ్చన్ అడిగారు, అంటే నువ్వు ఇండియాలో తిరుగుతావా బయట తిరుగుతావా? నేను ఇండియాలో తిరుగుతానంటే, సరే నువ్వు ఇండియాలో నీలాంటి యూత్కి ట్రావెలింగ్ కన్వీనియంట్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు అని అన్నారు. నేను కొన్ని సొల్యూషన్స్ ఇచ్చాను. తర్వాత మ్యామ్ ఒక సొల్యూషన్ సజెస్ట్ చేశారు, డోంట్ యూ థింక్ డిజిటల్ టూరిజం అనేది పెంచొచ్చు అని. దాని తర్వాత ఇంకో సార్ అడిగారు ఇమీడియట్ మ్యామ్ తర్వాత, అది లాస్ట్ క్వశ్చన్ అనమాట మ్యామ్ది. దాని తర్వాత నెక్స్ట్ సార్ వచ్చేసి నువ్వు తిరిగిన ప్లేసెస్ అన్ని లిస్ట్ చేయి అని చెప్పి అడిగారు. నేను లిస్ట్ చేశాను, కానీ సార్కి ఏ ప్లేస్ నచ్చలేదు అనుకుంటా, దాని మీద ఏం క్వశ్చన్స్ అడగలేదు. లిస్ట్ చేసిన ప్లేసెస్. మీకు ఎక్కడ తిరగాలని ఉంది ఇప్పుడు ఇమీడియట్గా? వారణాసి కాకుండా? నాకు డెఫినెట్లీ వారణాసి కాకుండా ఉన్నాయి కొన్ని టెంపుల్స్ విజిటింగ్ ఉంది. దాని తర్వాత ఇంకా పర్సనల్గా అట్లా ట్రిప్ అని అయితే ఏం అనుకోలేదు. ఇప్పుడు కొద్దిగా రెస్ట్ కావాలని. చదివి అలసిపోయారు. మోర్ దెన్ చదవడం మెంటల్ స్ట్రెస్ కొద్దిగా అవుతుందా పదా అనే స్ట్రెస్. బట్ యా, ఎప్పుడైనా డౌట్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు చాలా హెసిటేషన్స్ ఉంటాయి, మనకు ఉంటాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉంటాయి. మీరు అదే అంటే ఎవ్రీ స్టేజ్ స్టార్టింగ్ అప్పుడు నేను డౌట్ ఫీల్ అయ్యాను. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు డౌట్ ఉండే అవుతుందా అవ్వదా ప్రిలిమ్స్, బికాస్ ఇమీడియట్ ఫస్ట్ మార్క్ రాస్తే నాకు 70, 60 ఇట్లా మార్క్స్ వచ్చాయి. కానీ కట్ ఆఫ్ నా మైండ్లో 100 దాటగానే క్లియర్ అవ్వదు. సో అక్కడ డౌట్ వస్తుండే. కానీ అలాగే మెయిన్స్ రాస్తున్నప్పుడు ఆన్సర్ రైటింగ్ మీద డౌట్ ఉండే, అసలు ఎలా చేయాలి. అలాగే ఇంటర్వ్యూ స్టేజ్ అయితే నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా డౌటే ఉంది ఇంకా, బికాజ్ అది ఎలా చేయాలో అర్థం కాలేదు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మార్క్స్ చూడలేదు, ఇంటర్వ్యూ మార్క్స్ ఇవ్వలేదు వాళ్ళు ఎంత వచ్చాయో. బట్ స్టిల్ నాకు కొన్ని తెలిసింది ఏంటంటే అబద్ధం ఆడొద్దు, హానెస్ట్ ఉండాలి ఇంటర్వ్యూ ప్యానెల్ దగ్గర. ఇవి నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. నాకు తెలిసింది చెప్పాలి, ప్లస్ హానెస్ట్గా చెప్పాలి. ఇవైతే స్టాండర్డ్గా నా మైండ్లో ఎప్పుడూ ఉండేవి. ఇంతకు మించి అసలు ఏం చెప్తే ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వస్తాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో ఇది కొంచెం డౌట్ఫుల్ స్టేజ్. ప్లస్ ఇంటర్వ్యూ అనేది చాలా నాకు రిలేటివ్, ఎంతమందికి ఏ మార్క్స్ వేస్తారు మన మీద డిపెండ్, బోర్డ్ మనల్ని ఎలా చూస్తుంది, ఆ మూమెంట్లో మనం ఏమన్నా టంగ్ స్లిప్ అయ్యామా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఏ టైంలో ఇంటర్వ్యూ చేశారు? నాది ఆఫ్టర్నూన్ స్లాట్ ఉండేది, 4 ఈవినింగ్. ఓకే, టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసిన టైం. డెఫినెట్లీ మా బోర్డ్ కూడా లేట్గా స్టార్ట్ అయ్యి ఉండే, ఒక హాఫ్ అన్ అవర్. 4th పర్సన్ ఉండే నేను.
సో మోర్ యాంగ్జైటీ పెరుగుతుంటుంది వెయిట్ చేస్తున్న కొద్దీ. ప్లస్ ఫస్ట్ వెళ్ళడం కూడా అదొక రకమైన యాంగ్జైటీ. సో అదే చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంటాయి ఇక్కడ. మనం ఫస్ట్ అయితే ఒక రకమైన అదృష్టం, లేకపోతే ఒక చెప్పలేము. ప్యానల్ కూడా ఎలా ఉంటుంది మనం గెస్ట్ చేయలేము. లంచ్కి ముందు, లంచ్ తర్వాత డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి వాళ్ళు కూడా. ఓవరాల్గా ఏం చెప్తారు కౌశిక్ గారు, ఎలా ఉంది ఫీలింగ్? ఓవరాల్గా అయితే చాలా హ్యాపీగా ఉంది. అంటే దిస్ ఈజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేను లిస్ట్లో పేరు ఉంటే చాలు అని అనుకున్నాను. ఇంప్రూవ్మెంట్ కూడా రాయాల్సి వస్తుంది అని చదవడం స్టార్ట్ చేసింది నెక్స్ట్ అటెంప్ట్కి. ఒకవేళ ఫార్చునేట్గా ఉంటే, లేకపోతే ఇలాగైనా చదవాల్సిందే. బట్ 82 ర్యాంక్ రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ ఐ వుడ్ సే థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఈ స్టేజ్లో. మెయిన్గా ఇంటర్వ్యూ స్టేజ్లో నాకు చెప్పాను కదా, మోస్ట్ లాస్ట్ ఫీల్ అవుతుండే. ఇక్కడ ఒక 4-5 పీపుల్ మేము ఆల్మోస్ట్ ఒక 1.5 month కలిసే ఉన్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీడే కాల్స్, డిస్కషన్స్, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయొద్దు, వాళ్ళు చేసిన హెల్ప్ కానీ ప్లస్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మెంటల్గా కానీ, అదంతా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆలోచిస్తే. అప్పుడు కూడా సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ ఫర్ ద రిజల్ట్ దట్ ఐ గాట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కౌశిక్ గారు. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు సివిల్ సర్వెంట్స్ని. అంటే దేశాన్ని మీరు ఎంత పటిష్టం చేస్తారో మేము కూడా రాబోయే రోజుల్లో చూస్తాం. అప్పుడు కూడా ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది సివిల్స్ టాపర్ కౌశిక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.